యోగి పరువు తీస్తున్నారు, అంతకు మించేం లేదు. అవునా? రెండోది ఏంటంటే, నువ్వు నేరాన్ని కట్టడి చేసేటందుకు అతను వ్యవహరించే కఠినత్వాన్ని నీకు చేతకాక రాజకీయానికి వాడుకుంటున్నారు అక్కడ. యెస్. బేసిక్ పాయింట్ ఏంటి అక్కడ? అజాం ఖాను లేకపోతే వాడి అనుచరులు విచ్చలవిడితనం చేశారు అక్కడ. మత అరాచకం చేశారు. హిందువులని దారుణంగా హింసించారు, చంపేశారు, ఆస్తులు లాక్కున్నారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆ ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడితనంగా సాగేది. వాడి ఇంట్లో కుక్క తప్పిపోతే మొత్తం పోలీసులు దాదాపుగా 500 మంది పోలీసులు ఎతకాల్సి వచ్చింది. అలాంటి స్టేజీలో అరాచకాలు చేసినటువంటి బ్యాచ్ అది. వాడితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ గ్యాంగ్స్టర్లు పాలన నడిపారు. అక్కడ షాపు వ్యాపారం పెట్టుకోవాలన్నా లేకపోతే గనక చిన్నపాటి ఇది చెయ్యాలన్నా సరే డబ్బులు ఇచ్చుకోవాలా. అది ఈవెన్ ముస్లింలు కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సిందే ముస్లిం నాయకుడికి. అలాంటి అరాచకాలు చేసి లేకపోతే కనుక వ్యాపారాలు నాశనం చేసేయడం, కాస్త లాభపడ్డ వ్యాపారాన్ని లాగేసుకోవడం, ఇట్లాంటి అరాచకాలు జరిగినాయి అక్కడ. ఏళ్ల తరబడి సాగినాయి. 20-30 సంవత్సరాల నుండి 100 కోట్ల ఆస్తులు అర్జించేసి వాళ్ళ మీద ఏదన్నా కేసు పెడితే కోర్టు ద్వారానో దేంట్లోనో ఆ తర్వాత బెయిల్ మీద వెంటనే వచ్చేస్తారు, మళ్ళీ దర్జాగా బతికేస్తుంటారు. ఆ